సర్కార్ మెల్లగా పనులని చక్కబెట్టేసి డెవలప్మెంట్ మీద కన్నేసిన తర్వాత కూడా ఇప్పుడు కొందరు లీడర్లతో ఇబ్బందులు వచ్చేలా కనిపించేస్తుందండి. అలాంటి వాళ్ళని చంద్రబాబు ఎంత వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి కంట్రోల్ చేయాలని చూసేస్తున్నా. అబ్బో ఏదో ఒక పని చేసి ఎత్తి చూపించడానికే ఫ్యాన్ పార్టీకి ఛాన్స్ ఇచ్చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని బయటికి పంపించేస్తే అప్పుడు వాళ్ళకి ఎత్తి చూపించడానికి అక్కడేం ఉండదు కదమ్మాయి. ఉండదు కానీ కొన్ని రోజులు ఆడుకోవడానికి ఏదో ఒక మ్యాటర్ దొరికిందని వాడేసుకుంటారు కదా అబ్బాయి. అది చాలదా డ్యామేజింగ్ అయిపోవడానికి? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 20 నెలలు అయిపోయాయి. మరో 4 నెలల్లో 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం అని ఫ్లెక్సీలు కూడా రెడీగా ఉన్నాయి. ఓవైపు వైసీపీ మళ్లీ ఎలా బలపడాలి అని ఆలోచనలు, మరోవైపు ప్రభుత్వం అభివృద్ధి ఎలా పరుగులు తీర్చాలి అని ప్లానింగ్. అంతా బాగానే ఉంది కానీ మధ్యలో కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా జీవితం అంటే ఏంటో అనే క్లాస్ మిస్ అయినట్టున్నారు. ప్రజలు ఓటేసింది పాలన కోసం కానీ కొందరు మాత్రం పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ షోగా మార్చేస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాసలీలల ఎపిసోడ్ బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఇది పాలిటిక్సా లేక సీరియలా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఇంతకు ముందు ఇలాగే ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తాయి సీఎం చంద్రబాబు గట్టిగానే వార్నింగ్స్ ఇచ్చారు. కానీ కొందరు మాత్రం వార్నింగ్ అంటే అలారం అనుకుని స్నూజ్ కొడుతున్నట్టున్నారు. గతంలో జగన్ హయాంలో కూడా ఇలాంటి వ్యవహారాలే జరిగాయి. అప్పుడు లీడర్షిప్ పట్టించుకోలేదు, ప్రజలు మాత్రం బాగా పట్టించుకున్నారు. ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వైసీపీకి ఫాస్ట్ గా పనిచేసే సోషల్ మీడియా సైన్యం ఉంది. ఏ ఎమ్మెల్యే అయినా సరే కొంచెం తేడా అనిపిస్తే చాలు డీపీ నుంచి డిలీట్ చేసిన స్టేటస్ వరకు అన్నీ తవ్వి తీస్తుంది. అందుకే ఈ మధ్య ప్రైవేట్ వ్యవహారాలు పబ్లిక్ న్యూస్ అయిపోతున్నాయి. ఇది ఎమ్మెల్యేలకే కాదు మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు. అయినా సరే సీఎం చంద్రబాబు మాత్రం రోజూ చెబుతూనే ఉన్నారు జాగ్రత్త, లైన్ దాటొద్దు అని. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం లైన్ అంటే లాంగ్ జంప్ ట్రాక్ అనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులొస్తున్నాయి, అమరావతి కట్టడాలు పరుగులు పెడుతున్నాయి, ప్రజలు ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ ఉంది. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్ లాంటిదే అని అంటున్నారు. ఏ కారణాల వల్ల వైసీపీని ప్రజలు పక్కన పెట్టారో అవే కారణాలు ఇప్పుడు కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలు రిపీట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒకటే మెసేజ్, ఎమ్మెల్యేలు పాలిటిక్స్ చేయాలి, పర్సనల్ డ్రామాలు కాదు. లేదంటే సర్కార్ పని చేస్తుంటే వాళ్ళు మాత్రం విపక్షానికి కంటెంట్ గా మారే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు.